వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69. లైఫ్ సీక్రెట్ 69 ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనం వెజ్ మంచూరియా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మంచూరియాని చాలా సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా మన స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అదే రకంగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి, లెట్స్ గో. మనం వెజ్ మంచూరియా చేసుకోవడానికి క్యాబేజీని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మధ్యగా కట్ చేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కటింగ్ అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి దీన్ని తీసుకుందాం. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని క్యాబేజ్ని నలుపుతూ బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు మైదా దీనిలో వేద్దాం. 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా తరిగిన కొత్తిమీర, చిటికెడు ఫుడ్ కలర్, ఈ 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఫుడ్ కలర్ వేస్తే వేయండి, లేకపోతే లేదు. దానికి నేను ఏం ప్రెజర్ చేయటం లేదు. ఇది మీ ఆప్షనల్. వద్దనుకుంటే దాన్ని స్కిప్ చేసేయండి. కార్న్ఫ్లోర్ బదులుగా బియ్య పిండిని కూడా వాడుకోవచ్చు. ఈ పిండిని మరీ గట్టిగా కానీ పలచగా కానీ కలుపుకోకుండా ఇదిగా మీడియంగా కలుపుకోండి. ఈ క్యాబేజ్ మిక్స్ని చిన్న బాల్స్గా తయారు చేసుకొని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని మంచూరియా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచూరియా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంటేనే బాగుంటుంది. క్యాబేజ్ బాల్స్ ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా బాల్స్లో చేసుకొని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/4 గ్లాస్ నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా కార్న్ ఫ్లోర్ని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టీ స్పూన్ల టమాటా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/4 స్పూన్ పంచదార వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పక్కన ఉంచుకున్న కార్న్ఫ్లోర్ని వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. మీకు గ్రేవీ కనుక కొంచెం చెక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. మనకు మసాలా అంతా ఈ విధంగా ఉడికిన తర్వాత మసాలాకి తగినంత ఉప్పు, ముందుగా మనం ఫ్రై చేసుకున్న క్యాబేజ్ బాల్స్ని వేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు కలుపుకోండి. మసాలా అంతా ఈ విధంగా పట్టిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ పిండుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్ యూ.